అదే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ సేమ్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా మాట్లాడుతున్నారు. సేమ్ టెంప్లెట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. ఆ టెంప్లెట్ ప్రతి ఒక్కరు చదవడం జరిగింది. రేపటి రోజున అమ్మాయికి కానీ వాళ్ళ కుటుంబానికి ఏమైనా అయితే మాత్రం ఈ ప్రభుత్వము బండి సంజయ్ మాత్రమే దీనికి కారణం అవుతారు. దాని గురించి అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం కలిసి ఇక్కడ ఒక అక్యూజ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక కేసు అయిన తర్వాత ఇమీడియట్ గా 24 hours లోపలనే ఆ అక్యూజ్ ని పట్టుకొని వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కానీ ఇప్పటిదాకా కూడా ఆ అబ్బాయిని పట్టుకోకుండా ఉండడం అండ్ పోలీసుల వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఒక చిన్న సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనే వారు ఎక్కడున్నారో లుకౌట్ నోటీస్ ఇచ్చి మరీ తీసుకొని వస్తారు. మరి ఇప్పటిదాకా కూడా ఎఫ్ఐఆర్ అయ్యి విక్టిమ్ కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు అక్యూజ్ ని పిల్లలేదు? అండ్ ఆ అక్యూజ్ ఏమో ఇంట్లో కూర్చొని మెయిల్ పంపిస్తాడంట. 2 రోజుల సమయం కావాలి. దేనికి సమయం కావాలి? అదేదో వచ్చి ఇక్కడనే ప్రూవ్ చేసుకోవచ్చు కదా. బండి సంజయ్ గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వారి ఇంటి దాకా వచ్చేదాకా వారికి అర్థం కాలేదు ఏంటిదని చెప్పేసి. వేరే వాళ్ళ ఇళ్ళ మీద అమ్మల మీద ఇష్టం వచ్చినట్టు నోటు పారేసుకొని మాట్లాడతారు. మరి ఇప్పుడు నీ మీదకి వచ్చింది, నీ ఇంటి మీదకి వచ్చింది, నీ కొడుకు చేసిన తప్పుకి మరి నీకు నిరూపించుకునే దమ్ము లేదా? బయటికి వచ్చి మీ కొడుకుని సరెండర్ చేయించి నీ నిజాయితీ ఏందో నిరూపించుకోండి. నీ కొడుకేం తప్పు చేయలేదని మీరు అన్నారు కదా. ఖచ్చితంగా సరెండర్ చేయించి ప్రూవ్ చేసుకొని తెల్ల కాగితంలాగా బయటకు వస్తే నీ నిజాయితీని అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు ఈ అంశం కోర్టులో నడుస్తుంది. నిన్న కూడా ట్రయల్ అయింది. మనం అందరం చూసినాం. అక్కడ మేజర్ గా తన ఏజ్ గురించి మాట్లాడుతుంది. ఏజ్ ప్రూఫ్ ఒక్కటి కూడా దొరకదా అండి? పోలీసు వాళ్ళకి కానీ అడ్వకేట్స్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దాంట్లో ఒకవేళ అటు ఇటు ఉంటే ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి దేన్ని బేస్ చేసుకొని, ముఖ్యంగా అందరూ 10th సర్టిఫికేట్ మీదనే ఉంటుంది. మరి ఆ 10th సర్టిఫికేట్ వీళ్ళకి దొరకలేదా? ఆ దొరకకనే మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసిండ్రా? ఒకవేళ అయినా కాకపోయినా అంటే ఇప్పుడు మేజర్ అయిపోతే ఆయన చేసినది తప్పు కాకుండా పోతుందా? ఏదైనా కూడా ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అంటే పేదవాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి కానీ చట్టం ఒకలాగా, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అధికారంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకలాగా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా అందరికీ ఒకే న్యాయం ఉండాలా, అందరికీ ఒకే విధంగా శిక్ష పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ బాధితురాలు తల్లి ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. 3 పేజీల లేఖ. ఏం జరిగింది మొత్తం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను నేను అంటే దాని మీద నాకు అప్డేట్ లేదు లేఖ గురించి. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ పోలీస్ సమక్షంలో ఇచ్చారో అది ప్రాపర్ ఎవిడెన్స్. కేసులో ఏదైతే బాధితురాలు స్టేట్మెంటే మనకి యాక్చువల్గా ప్రూఫ్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఎంక్వైరీ ప్రాసెస్లో ఒక్కొక్కటి తీసి బయటికి రావడం జరిగింది. ఇది ఒక్కటే సంఘటన కాదు. బండి భగీరథ ప్రీవియస్గా కూడా ఎన్నో ఏమంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్గొన్నాడు. చాలా మంది మీద దాడి చేసిండ్రు. ఏమంటారు మందు తాగడం జరిగింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మీరు అవన్నీ చూడడం జరిగింది. అండ్ మీ మీడియా సాక్షిగానే అవన్నీ బయటకు వచ్చినాయి. ఇంత బహిరంగంగా ప్రూఫ్స్ ఉన్నా కూడా అసలు మా దగ్గర ఏం లేవు అండ్ దొరకట్లేదు అని సింపుల్గా పోలీసు వాళ్ళు అనడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళనో చిన్న చిన్న తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని వచ్చే ఇది ఉంది. కానీ ఇంత పెద్ద ఇష్యూ అయినా ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయిల పట్ల ఇబ్బంది జరుగుతుందని ఇంతమంది చేస్తున్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ నిజంగా తప్పు చేసిన వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేయలేదు. మంత్రి సీతక్క గారు గతంలో ఇట్లనే ఒక కేసు అయినప్పుడు ముఖ్యమంత్రి మీరు చూసి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు అసలు మీరు ఏం చేస్తారు ప్రభుత్వంలో ఉండి కేసు అయింది, ఇంత కేసు అయినా కూడా పట్టించుకుంటలేరు, మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మహిళా మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? 3 రోజులు 4 రోజుల తర్వాత మెల్లగా నిన్న నిద్ర లేచి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు ఇచ్చి మీడియా సాక్షిగా వచ్చి ఏదో మాట్లాడాలి, తూతు మంత్రంగా మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా అమ్మాయికి న్యాయం చేసే విధంగా కూడా ఎవరు సపోర్ట్ లేరు. రేపటి రోజున అమ్మాయికి కానీ వాళ్ళ కుటుంబానికి ఏమైనా అయితే మాత్రం ఈ ప్రభుత్వము బండి సంజయ్ మాత్రమే దీనికి కారణం అవుతారు. దాని గురించి మొన్ననే ఆయనకి ఇచ్చిన నోటీస్ కానీ హాజరు అవ్వాలా, కానీ అవ్వలేదు. అవ్వకపోగా 2 రోజుల సమయం అడిగిరు. ఎందుకు సమయము? నీ దగ్గర ప్రూఫ్స్ అంటే నీకు ఆల్రెడీ నువ్వు పోలీసులకు ఒకటి హనీ ట్రాప్ అవుతుందని చెప్పేసి పెట్టినావు. మరి నీకు అక్కడ లేవా ప్రూఫ్స్? అక్కడ ఎఫ్ఐఆర్ అయినప్పుడు, ఇక్కడ ఈయన మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఇమీడియట్ గా స్టేట్మెంట్ మన సమ్మన్స్ ఇచ్చేసి ఎంక్వైరీకి పిలవాలా. మరి ఎందుకు సమయం తీసుకుంటున్నారు? లేదంటే ఉన్న ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? అండ్ బాధితురాలి మదరే చెప్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు,
ఈ కేసు వాపస్ తీసుకోకపోతే మమ్మల్ని దారుణంగా బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళే స్వయంగా పోలీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇన్ని ఉన్నాక కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టారీతంగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి మీదే తప్పు అని చెప్పేసి రాంగ్గా చిత్రీకరిస్తున్నారు. తప్పు ఎవరిదైనా ఉండొచ్చని, కానీ ఒక అబ్బాయి మీద కేసు అయినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలా వద్దా అది కూడా మాట్లాడలేదు. ఇదే సంఘటన మీ ఇంట్లో మీ ఆడబిడ్డలో జరిగితే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్సే బయటకు వచ్చి అంటే వాళ్ళ పక్షాన నుంచుంటారని మేము అడుగుతున్నాం. అదే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ సేమ్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్ సేమ్ అదే విధంగా అంటే మాట్లాడుతున్నారు. సేమ్ టెంప్లెట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. ఆ టెంప్లెట్ ప్రతి ఒక్కరు చదవడం జరిగింది. ఇగో ఏది జరిగినా ఫోన్ కేసులో ఒక మైనర్ బాలిక ఉంది అని అంటే ఖచ్చితంగా అది సీరియస్ అఫెన్స్. మిగతా అంశాలు ఏదైనా ఉండదు, అది ఎంక్వైరీలో డెఫినెట్గా బయటకు వస్తుంది. కానీ ఈ అబ్బాయి 25 years, అమ్మాయి 17 బిలో ఉందని చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా తెలిసినా తెలియకపోయినా, నీ తప్పున్నా లేకపోయినా ఒక మైనర్ బాలికతోని మీరు సన్నిహితంగా ఉన్నారంటే ఖచ్చితంగా అది కేసు అయినప్పుడు చాలా సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చూసుకోవచ్చు చాలా సంఘటనలు జరిగినాయి, చాలా కేసెస్ ఇమీడియట్ యాక్షన్ ఉండే. మరి ఈ కేసులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం.